హాయ్ గైస్, తెలుగు మ్యూజిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే నీరు. ఒక చుక్క నీళ్ళు తాగండి, ఆగండి, ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఇప్పుడు తాగిన ఆ నీటి చుక్క అది ఇప్పటిది కాదు. దానికి ఒక కథ ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల కథ. మీ గ్లాసులో ఉన్న ఆ నీరే బహుశా ఒకప్పుడు డైనోసార్ దాహాన్ని తీర్చి ఉండవచ్చు. రోమ్ నగరం కడుతున్నప్పుడు వానలా కురిసి ఉండవచ్చు. లేదా మన అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాడిన పాత రాగి చెంబులో చల్లగా సేద తీరి ఉండవచ్చు. మనం తాగుతున్నది నీటిని కాదు, మనం చరిత్రను తాగుతున్నాం, కాలంతో ప్రయాణిస్తున్నాం. ఈ భూమి మీద నీరు ఎప్పటికీ ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఈ భూమి మీద ఉన్న నీటి పరిమాణం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అంటే సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఎంత నీరు ఉందో ఈరోజు కూడా అంతే ఉంది. ఒక చుక్క పెరగలేదు, ఒక చుక్క తగ్గలేదు. ఈ నిరంతర కదలికనే మనం జలచక్రం అంటాం. కానీ మనం దాన్ని నీటి అనంత ప్రయాణం అందాం. ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే, సముద్రంలోని నీరు తనలోని ఉప్పును మడిలాలను వదిలేసి తేలికైన ఆవిరిగా మారి ఆకాశానికి చేరుకుంటుంది. అక్కడ చల్లబడి స్వచ్ఛమైన మేఘంగా మారుతుంది. ఆ మేఘాలు ఇక బరువును మోయలేనప్పుడు వర్షం రూపంలో తిరిగి భూమికి జీవాన్ని పంచిపెడతాయి. కొండల్లో పుట్టి నదుల రూపంలో ప్రవహించి చెట్లకు ప్రాణం పోసి చివరికి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇది కేవలం రూపం మారటమే తప్ప దాని అస్తిత్వం మారదు. ఇది ప్రకృతి చెప్పే ఒక గొప్ప సూత్రం. ఏది ఇక్కడ నాశనం కాదు, కేవలం రూపాంతరం చెందుతుంది. మరి ఇంత పెద్ద కథలో మనం ఎక్కడున్నాం? మనం ఎవరంటే, ఈ అనంత ప్రవాహాన్ని కాసేపు దాచుకునే మట్టి కుండలం మాత్రమే. మనం బ్రతికే ఈ కొద్ది కాలం, ఈ కోట్ల ఏళ్ల నాటి నీటిని అప్పుగా తీసుకుంటాం. మన శరీరంలో సగానికి పైగా నింపుకొని బ్రతుకుతాం. మన కణాలకు ప్రాణం పోస్తుంది, మన కన్నీళ్ళల్లో కరిగిపోతుంది. మనం విడిచే ప్రతి శ్వాసలో ఆవిరైపోతుంది. మన తాతలు తాగిన నీరే మనం తాగుతున్నాం అన్నది నిజం, కవిత్వం కాదు. ఈ నీటి చుక్క ద్వారానే మనమంతా ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నాం. కాసేపు దాన్ని మనలో ఉంచుకుంటాం, మళ్ళీ గొప్ప ప్రయాణంలోకి దాన్ని తిరిగి పంపించేస్తాం. ఒక్కసారి ఆలోచిస్తే మన జీవితం కథ కూడా అంతే కదా, మనం కూడా అంతే కదా. ఈ విశ్వంలో ఎప్పటి నుంచో ఉన్నవే మనలో ఉన్నాయి. కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్, మరియు నక్షత్రాల నుంచి రాలిన ధూళి, స్టార్ డస్ట్ అంటారు కదా, అవే. నీటిలాగే ఇవి మన కోసం పుట్టలేదు, మనకు కాసేపు అరువుగా అప్పగించబడ్డాయి. మన జీవితం కూడా నీరు తీసుకున్న ఒక ఆకారం లాంటిది. కొంతకాలం మన అనుభవాలు, బంధాలు, ఆలోచనలు ప్రవాహంలో సాగుతాం. మనకంటూ ఒక దారి ఉంటుంది. కానీ చివరికి నీటి చుక్క సముద్రంలో కలిసినట్టే మనం ఈ శరీరాన్ని, మన అప్పు తెచ్చుకున్న వాటన్నిటినీ ఈ భూమికే ఇచ్చేస్తాం. మన రూపం మారుతుంది, మన ఊపిరి ఆగిపోవచ్చు. కానీ మనల్ని తయారు చేసిన మూల పదార్థాలు ఎక్కడికి పోవు. అవి మళ్ళీ మట్టిలో కలిసి మరో చెట్టులో, మరో పువ్వులో, మరో ప్రాణిలో కొత్త జీవితాన్ని మొదలు పెడతాయి. అంటే ఇక్కడ పుట్టుక అనేది మొదలు కాదు, చావు అనేది ముగింపు కాదు, కేవలం రూపం మారటం మాత్రమే. నీరు మంచుగా, మంచు నీరుగా మారినట్లు. అందుకే
నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా నీళ్లు తాగేటప్పుడు ఒక్క క్షణం ఆగండి. అది దాహం తీర్చే ద్రవం మాత్రమే కాదు, అది అనంతానికి గుర్తు. గడిచిపోయిన ప్రతి ప్రాణితో మనకున్న బంధం. ఆ ఒక్క గుక్కతో మీరు ఈ భూమి పుట్టినప్పటి నుంచి సాగుతున్న ఒక మహాయజ్ఞంలో భాగమవుతున్నారు. మీరు కేవలం దాహం తీర్చుకోవట్లేదు, ఈ ప్రపంచపు ప్రాణాన్ని రుచి చూస్తున్నారు. ఈ ఆలోచన మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందని ఆశిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది మీ తెలుగు మ్యూజిక్.